మన పరిశుద్ధను దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 11వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం మనం చదువుకుందామండి. చదువుకుందాం ఒకసారి. దేవుని సన్నిధిలో ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను స్వార్థికుడను, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్నమాట, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను అంటున్నాను. ఇంకా అంటున్న మాట ఏమిటంటే, ఇక్కడ అంటున్న మాట దేవుని సన్నిధిలో అంటే నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకుతుంది అంటున్నాడు. అంటే ఏం చేయబడాలి? ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాటలను బట్టి మన జీవితాల్లో మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డాడో దాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఇప్పుడు అంటున్నాడు, మన కాడిని ఎత్తుకొని నా కాడిని మీరు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మేము ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుంది అంటున్నాడు. ఇక్కడ అంటున్నమాట అంతే కదా, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, ఈ భారం కాదు, నా యొక్క సన్నిధిలో ఉన్న భారాన్ని మీరు కలిగి ఉండండి. నా భారమును మీరు మోసినేలా అది మీకు సులువుగా ఉంటుంది, అది మీకు తేలికగా ఉంటుంది. ఇది మీ జీవితాలలో ఏం చేస్తుందంటే మీ ప్రాణానికి నెమ్మదినిస్తుంది, విశ్రాంతినిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయబడాలి? ఈ లోకంలో ఉన్న ప్రయాస కాదు, కానీ ఈ లోకంలో మన జీవితాలు ప్రయాసపడుతూ భారముతో మన జీవితాలు ఉన్న పరిస్థితిలో ఉన్నాము. కానీ ఇక్కడ అంటున్నమాట, నా కాడి నేర్చుకోండి, నా కాడి మీరు ఆ యొక్క కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. నేను ఒక మార్గాన్ని చూపించాను, నేను ఏ విధంగా ఒక కాడిని మోసానో, ఏ విధంగా నేను నా జీవితాన్ని నడిపించబడిందో అలాంటి స్థితిలో మీ జీవితాల్లో కూడా ఆ విధమైన స్థితిలోనికి వచ్చి నా కాడిని ఎత్తుకొని ఆ యొక్క సిలువని ఎత్తుకొని వెంబడించిన వారిగా మార్చకూడదు. అప్పుడు మన ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయబడాలి? ఆ దేవుని యొక్క సన్నిధిలోనికి రావాలి. ఆ దేవుని యొక్క సన్నిధికి వస్తే నా యొక్క విశ్రాంతి దొరుకుతుంది అంటున్నాం. ఇప్పుడు అంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో విశ్రాంతి కలగాలంటే ఎక్కడికి రావాలి? విశ్రాంతి కలగాలంటే ఎక్కడికి రావాలంటే ఆయన యొక్క రెక్కల కిందకి రావాలి. ఆయన యొక్క సురక్షితమైన రెక్కల కిందకి వస్తే మన జీవితాలలో మన స్థితిని బట్టి విశ్రాంతి మనం పొందుకుంటాం. కీర్తనలు 91వ అధ్యాయములో మొదటి వచనం అంటాడు, మహోన్నతుని యొక్క చాటున నివసించువాడు సర్వశక్తిని యొక్క నీడను విశ్రమించువాడై ఉన్నాడు. అంటే ఏం చేయబడాలి? ఇప్పుడు మహోన్నతుని యొక్క చాటు కిందకి రావాలి. ఆ మహోన్నతుని యొక్క చాటు కిందకి ఒక కోడి పిల్ల ఆ యొక్క కోడి కిందకి ఏ విధమైన స్థితిలోకి వస్తుందో అలాంటి స్థితిలోనికి మనము కూడా ఆయన కిందకి రావాలి. ఆయన కిందకు వచ్చి మన జీవితాలు ఏం చేయబడాలంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు కాడిని మనం మోసేవారుగా మార్చబడితే మన ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుంది అంటున్నాడు. అయితే మన జీవితాలు ఏం చేయబడుతున్నాయి, ఏ స్థితికి వస్తున్నాయి, ఏ దేవుని సన్నిధిలో ఉన్న మన జీవితాలు ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆ సురక్షితమైన రెక్కల కిందకు వచ్చిన మన జీవితాలలో ఏం చేయబడాలంటే కాడి మోసేవారుగా మార్చబడాలి. ఆ కాడిని మనం మన జీవితాల్లో ఏ విధమైన స్థితికి రావాలంటే ఇప్పుడు ఆయన రెక్కల కిందకి రావాలి. ఆ యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే రూతు ఏ ప్రాంతం నుంచి వచ్చింది?
రూతు యొక్క జీవితం ఎలాంటిది? మోయాబి అనే ప్రాంతము నుంచి వస్తూ ఆమె జీవితం ఎక్కడికి వస్తుంది? బెత్లెహేము అనే ప్రాంతానికి వస్తుంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది అంటే లోక సంబంధమైన స్థితిలో నుంచి ఇప్పుడు దేవుని ఎదుటికి వస్తుంది. ఏం కలిగి ఉన్నది? పరిస్థితి ఏమిటి అంటే ఆమె జీవితం అంతా భారమైన పరిస్థితి. ఆ భారం కలిగి ఉన్న స్థితి ఆమె జీవితంలో ఏ పరిస్థితి అంటే నెమ్మది లేదు, ఏ మాత్రం విశ్రాంతి లేదు. ఆమె జీవితంలో ఒక అలజడి పొందిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితిని బట్టి దేవుని యొక్క సన్నిధికి వస్తుంది ఆ యొక్క బెత్లెహేము అనే ప్రాంతాన్ని. ఆ బెత్లెహేము అనగా అక్కడ జ్ఞాపకం చేసుకుంటే సమృద్ధి కలిగిన ప్రాంతం, సమృద్ధి కలిగిన ఆ యొక్క రొట్టెల కలిగిన ఇల్లు, ఆ యొక్క పట్టణముగా మార్చబడిన స్థితి. అయితే ఆ ప్రదేశానికి వస్తుంది. ఎక్కడి నుంచి అంటే మోయాబి, అంటే ఇప్పుడు లోకంలో నుంచి దేవుని ఎదుటికి వస్తుంది. ఇప్పుడు ఆమె జీవితంలో ఏం కలిగిందంటే విశ్రాంతిని తీసుకుంటుంది, నెమ్మదిని పొందుకుంటుంది, సమాధానం కలుగు చేయబడుతుంది. ఆమె జీవితంలో పోషణకు కారణమవుతుంది. ఆమె అంతకుముందు ఉన్న కొదువ స్థితిని బట్టి ఎలా ఉందో తెలియదు, కానీ ఇప్పుడు ఆమె జీవితంలో పోషింపబడుతూ ఆమె యొక్క స్థితిని బట్టి ఆమె జీవితంలో ఒక దేవుని యొక్క సన్నిధిలో ఒక నెమ్మది విశ్రాంతి కలిగి ఉన్న స్థితి కనబడుతుంది. అందుకే అంటాడు రూతు ఆ యొక్క బోయజ్ గారు అంటాడు, నీవు యెహోవా రెక్కల కిందకి సురక్షితముగా ఉన్నట్లుగా వచ్చితివి కనుక నీకు ఆయన సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే మన పట్ల సంపూర్ణమైన బహుమానం మనం పొందుకోవాలంటే మన జీవితాలు ఎక్కడ ఉండాలంటే ఆయన రెక్కల కింద సురక్షితమైన ప్రాంతంలో మనం నడిపించబడాలి. ఆమె జీవితం ఎలాంటిది? ఆమె యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఆమె యొక్క జీవితంలో మంచి సాక్ష్యాన్ని పొందుకున్న స్థితి. ఆమె జీవితం ఎలాంటిదంటే ఆ లోక సంబంధమైన స్థితిలో ఆ వ్యక్తులతో నడిపించబడుతున్నా అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆమె జీవితంలో అలాంటి మరక చేత నింపబడకుండా తన జీవితాన్ని పవిత్రపరచుకొని పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధిలో ఆ విధమైన స్థితికి వచ్చింది. కనుకనే ప్రయాసపడి భారము మోస్తున్న సమస్య జనులారా నా ఎద్దుకు రండి, నా ఎద్దుకు వస్తే మీకు విశ్రాంతి దొరుకుతుంది. ఇప్పుడు ఆమె జీవితం ఎలాంటిదిగా మార్చబడింది? దేవుడు ఒక గొప్ప అద్భుత రీతిగా తన జీవితంలో కలిగిన పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే పెనిమిటి పోయి ఏడుస్తున్న పరిస్థితుల్లో నడిపించబడుతున్న స్థితిలో ఉంది. కానీ ఇప్పుడు ఆమె జీవితంలో ఒక ఆదరణ కలిగించబడుతుంది. ఆమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు ఒక యజమానుడు దేవుని యొక్క సన్నిధిలో తనకు కలిగి ఉన్న స్థితి కనబడుతుంది. ఏ కొదువని ఏ కొరత ఉన్న పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటే ఏదైతే కొరతగా ఉన్నదో ఆ కొదువైన పోషణకు కావలసిన ఆహారం లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఆ ప్రదేశంలో సమృద్ధిగా ఆహారం కూడా ఇచ్చేశాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈమె యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఒక ఉన్నతమైన స్థితికి రావడానికి కారణం ఏమిటంటే ఆయన యొక్క రెక్కల కిందకి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఆమె జీవితంలో గుర్తు చేసుకుంటే ఆమె ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు వచ్చింది? తన పెనిమిటి కోల్పోయిన పరిస్థితిలో ఆ నయమే అత్తగారి యొక్క జీవితంలో కూడా తన కలిగిన కుమారులు మా యొక్క భర్త చనిపోయిన సమయంలో మీరు మీ ఇళ్ళకి వెళ్ళండి, మీ ప్రాంతాలకు వెళ్ళండి, మోయాబి ప్రాంతాలకు వెళ్ళండి అంటే అప్పుడు దేవుని సన్నిధిలో ఆమె చేసిన ఆరాధన చూసింది, ఆమె చేసిన ప్రార్థన చూసింది, ఆమె చేసిన ఆ యొక్క స్థితిని గుర్తు చేసుకుంటూ నడిపించబడిన స్థితిని గుర్తు చేసుకుని అమ్మా నీ యొద్ద నుంచి నన్ను పంపు పోవద్దమ్మా, ఆ పోవమని నువ్వు అనవద్దమ్మా, నువ్వు ఎక్కడ ఆరాధిస్తున్నావు, నీ దేవుడు ఎవరో ఆ దేవుడే నా దేవుడు. చూడండి, అంటే అంతకుముందు ఆమె జీవితంలో ఇతర వాటిని పూజించిన వ్యక్తి, ఇతర వాటిని ఆరాధించిన వ్యక్తి. కానీ ఎప్పుడైతే ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిని గుర్తు చేసుకుందో, ఆ దేవుని యొక్క సన్నిధి ఎలాంటిదో గుర్తు చేసుకుందో, ఆ దేవుని సన్నిధిలో ఎలా ఆరాధిస్తుందో అది చూసుకొని ఆమె జీవితంలో నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, మరణం తప్ప మరి ఏది గోచరు, నన్ను వెళ్ళమని నువ్వు చెప్పొద్దమ్మా అని చెప్పి అత్తగారిని వెంబడించిన వ్యక్తి రూతు గారు. ఆ రూతు గారు అత్తగారిని వెంబడించిందే కాదు, ఇక్కడ కావాల్సింది మేము దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క దేవుడిని ఆరాధించవలసిన దేవుని సన్నిధికి వచ్చింది.
ఎవరు దేవుడికి ఆ యొక్క స్థితిని బట్టి ఎక్కడ విశ్రాంతి దొరుకుతుందో, ఎక్కడ తనకు నెమ్మది కలుగుతుందో, ఎక్కడ తనకు సమాధానం కలుగుతుందో, ఎక్కడ తన జీవితంలో ఆదరించబడుతుందో, ఎక్కడైతే తన జీవితంలో సంతోషకరమైన స్థితిలో ఉంటుందో గ్రహించిన స్థితి ఉన్నది కనుకని ఆమె జీవితంలో నెమ్మది పొందుకొని తనకు కావలసిన ప్రతిదీ దేవుడు సమృద్ధిగా అనుభవించేవాడు. ఆమె ఇది నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా మహోన్నత యొక్క చాటును నివసిస్తే మీరు మీ జీవితాల్లో సురక్షితంగా ఉంటారు. కానీ లేఖనాలు చదువుతున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే 23వ అధ్యాయం 37వ వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్తలో యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచూ ఉండుదానా, నీ వద్దరికి పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను ఎలాగూ చేర్చుకోవాలని ఆశపడుతుందో అలాగని నేను మిమ్మలను చేర్చుకోవాలని ఆశపడుతుంది, కానీ మీరు నా మాట విననొల్లకపోతిరి అంటుంది. అంటే ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నట్లు, ఏ ప్రాంతంలో జీవితాలు నడిపించబడుతున్నట్లు అంటే తమ యొక్క ఇష్టానుసారమైన జీవితానికి వెళుతున్న పరిస్థితి. ఇక్కడ ఆ నయోమి యొక్క జీవితం కూడా అదే పరిస్థితి. ఎక్కడుంది ఆదరణ, ఎక్కడుంది నెమ్మది అంటే బెత్లెహేము అనే ప్రాంతంలో ఆమె జీవితంలో పోషణకు కావాల్సిన ఆ యొక్క సంతోషం అక్కడ ఉంది. ఎక్కడుంది అంటే ఆమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆరాధించగలిగిన బెత్లెహేము అనే ప్రాంతంలో ఆరాధించగలిగిన దేవుడు ఉన్నాడని గ్రహించి అక్కడ ఉండవలసిన మా ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబి అనే ప్రాంతానికి. చాలా గమనంతో ఇక్కడ 2 విషయాలు కనబడుతున్నాయి. ఒక వ్యక్తి ఏమో లోకంలో నుంచి దేవుళ్ళలోకి వచ్చింది, ఒక వ్యక్తి ఏమో దేవుళ్ళ నుంచి బయటకు వెళ్తున్న పరిస్థితి కలుగుతుంది. ఇప్పుడు బయటికి వెళ్ళిన వారి యొక్క జీవితం ఎలాంటి పరిస్థితికి వచ్చిందో, అలాగే దేవుని యొక్క సన్నిధికి బయట నుంచి లోపలికి వచ్చిన వారి యొక్క జీవితం ఎలా ఉందో మనకు కనబడుతుంది. ఈమె బయటికి వచ్చిన పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే పెనిమిటి కోల్పోయిన పరిస్థితి, కలిగిన కుమారులు కోల్పోయిన పరిస్థితి, తన జీవితమే తన యొక్క స్థితిని బట్టి మారాగా మార్చబడింది. ఆమె అంటున్న మాట ఏమిటంటే, నయోమి అనొద్దునను మారానండి. అంటే మారా అంటే చేదు అనుభవం అయిన కలిగిన పరిస్థితి వచ్చింది నాకు, మీరు మారా నయోమి అని పిలవద్దు నన్ను అంటున్నాను. ఈమె యొక్క జీవితాలు జ్ఞాపకం చేసుకుంటే రూతు గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు అంటే ఆమె యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే లోకములో నుంచి దేవుడిలోకి వచ్చింది, దేవుని యొక్క సురక్షితమైన రెక్కల కిందకు వచ్చింది. ఇప్పుడు అంటున్న మాట ఏమిటంటే, మీ వద్దకు నేను కోడి తన పిల్లలను ఎలాగా తన రెక్కల కిందకు చేర్చుకోవాలని ఆశపడుతుందో, నేను మిమ్మల్ని ఎన్నో మార్లు నా యొద్ద రెక్కల కిందకు చేర్చుకోవాలని ఆశపడితే కానీ మీరు వినలేకపోయింది. మరి సమృద్ధి కలిగిన ప్రాంతాన్ని విడిచిపెడితే ఎలాంటి పరిస్థితి? ఆ సమృద్ధి కలిగిన దేవుడిని ఆరాధించగలిగిన ప్రదేశాన్ని విడిచిపెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నాం? నీ జీవితం ఎక్కడికి వెళుతుంది? ఎక్కడికి వెళ్తున్న పరిస్థితిలో నీ జీవితం ఎక్కడికి వెళ్తున్న పరిస్థితి. అందుక నీ జీవితంలో ఎక్కడికి రావాలంటే, ప్రయాసపడి భారం మోస్తున్న నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధిలోనికి వస్తే నీకు నెమ్మది. ఆయన కాడిని నీ జీవితంలో ఆ యొక్క స్థితిని బట్టి నేర్చుకుంటేనే నీ జీవితంలో ఏం కలుగుతుందంటే, నీ ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుంది అన్నాడు. ఆమె యొక్క స్థితి ఎలాంటిది? నయోమి యొక్క జీవితం ఎలాంటి పరిస్థితికి వచ్చింది? ఇప్పుడు తన ప్రాణం ఏ పరిస్థితికి వచ్చింది? ఎంతగా తన జీవితంలో అలసరి చెందుతున్న పరిస్థితి అది. ఇప్పుడు మరి విశ్రాంతి పొందుకున్న స్థితి ఎలాంటిది? రూతు గారి జీవితం ఎలాంటిది? తన ప్రాణం తెప్పరిల్లి తన జీవితంలో మంచి మనసుతో విశ్రాంతి పొందుకొని తన హృదయము నెమ్మదిగా సుఖముగా దేవుని సన్నిధిలో గడుపుతున్న స్థితి కనబడుతుంది. ఇది నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి దేవుని యొక్క సన్నిధిలోకి వస్తున్న నీ జీవితంలో, ఆ దేవుని సన్నిధిలో నీ జీవితంలో ఆయన ఎదుట ఆయన కాడిని ఎత్తుకొని నేర్చుకుంటున్నావా?
లేక ఆ కాడిని విడిచిపెట్టి కోడి తన పిల్లలను ఎలా విధంగా చేర్చుకోవాలని ఆశపడుతున్న స్థితిలో ఆ కోడి తన కింద ఏ విధంగా ఆ పిల్లలను చేర్చుకోవాలని ఉందో, అయితే ఆ కోడి పిల్ల ఎలాగా దూరం అయిపోతే శత్రు చేతికి అప్పగించబడుతున్న పరిస్థితుల్లో, అలాగే మన జీవితాలలో ఆయన రెక్కల కింద ఉంటేనే మనం సురక్షితం. లేకపోతే బయటికి వెళితే శత్రువు చేతికి అప్పగించబడే పరిస్థితి వస్తుంది. శత్రువు ఏం చేస్తాడు? శత్రువు మన జీవితాలలో నాశనకరమైన పరిస్థితికి వెళ్తాడు. ఇంకెందుకు ఈ ప్రాణం అని చెప్పి తన జీవితంలో నెమ్మది ఉండదు, విశ్రాంతి ఉండదు. అందుకే ఆ ప్రాణానికి ఏ విధమైన త్రెప్పరిల్లే పరిస్థితి ఉండదు కనుక వారి జీవితాలు ఏ పరిస్థితికి వచ్చి, ఇప్పుడు ఆమె జీవితంలో ఏం పెరిగింది? నయోమి అనొద్దు, నా జీవితం మారగా మార్చబడింది, నా జీవితం అంతా చేదు అనుభవం కలిగిన పరిస్థితికి వచ్చింది అని చెప్పి ఆమె మాట్లాడుతున్న స్థితి కనబడుతుంది. నయోమి అంటే మధురమైన స్థితి, కానీ మార అంటే చేదుగా మార్చబడిన పరిస్థితి. నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి ఆయన కాడి ఎదుటకు నువ్వు జీవితం నడిపించబడకుండా ఆయన యొక్క రెక్కల కిందకి వస్తున్నావా? ఆయన రెక్కలలో నీ జీవితంలో ఆ కాడిని మోసగలిగిన స్థితిలో నువ్వు నేర్చుకుంటున్నావా? ఆ నేర్చుకునే స్థితిలో లేకుండా వీటిని విడిచిపెడుతున్న పరిస్థితి ఉందో దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం. ప్రతి ఒక్కరు మోకరిద్దాం దేవుని సన్నిధిలో. ఈ మాటలు